కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ కు షాక్ తగలనుంది. టీడీపీలో వెళ్లేందుకు కోట్ల ఫ్యామిలీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే పార్టీకి నష్టమన్న కోట్ల పార్టీ నేతల తీరుపై అసంతృప్తితో సమావేశం నుంచి కోట్ల బయటకు వచ్చారు. రేపు కార్యకర్తలతో సమావేశమై పార్టీ మార్పుపై ప్రకటన చేయనున్నట్టు సమాచారం అందుతోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా. ప్రసాద్, కోట్ల ఫ్యామిలీ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టుగా ఒక సమాచారం వస్తోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? మళ్ళీ కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ విజయవాడలో జరిగింది. ఈ కోర్ కమిటీకి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందా గారు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమావేశంలో మాత్రం తెలుగుదేశంలో పొత్తు ఉంటేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు రాబోతాయి తప్ప ప్రత్యేకంగా పోటీ చేసే మాత్రం పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకోసమే ప్రజల్లో కానీ అదే విధంగా కార్యకర్తల్లో కానీ తీవ్ర గందరగోళం జరుగుతుంది. అనేక రోజుల నుండి కాంగ్రెస్ టీడీపీ పొత్తు ఉంటుందనే ఆలోచన ధోరణి కర్నూలు జిల్లాలో కార్యకర్తలు చెప్పడంతోనే అక్కడ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా కర్నూలు జిల్లాలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి బాగా పట్టు ఉంది. ఆ పట్టు ఉన్న సందర్భంలో క్యాడర్ మొత్తం ఒంటరిగా పోటీ చేస్తే తీవ్రంగా నష్టం జరుగుతుంది. వచ్చే సీట్లు కానీ రావు కనుకనే తెలుగుదేశం పార్టీతో ఉంటేనే ఉపయోగం అనేది ఆ పార్టీ నాయకులు కార్యకర్తల్లో వస్తున్న సందర్భంలోనే నిన్నటి రోజున కాంగ్రెస్ అధిష్టానం పైన తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా కోర్ కమిటీ సమావేశంలో టీడీపీతో పొత్తు ఉంటేనే నెగ్గగలము అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అనేక సంవత్సరాల నుండి దాదాపు వాళ్ళ తండ్రి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ విధేయునిగా ఉంటున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర గందరగోళం గురవుతుంది. ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరితే పార్టీతోనే పొత్తు ఉంటే ఉపయోగం అనేది ఆ పార్టీ శ్రేణులు నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చెప్పడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2-2:30 సమయంలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఏదైతే కోట్ల తీసుకునే నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.